అందరికీ నమస్కారం. పర్చూరు కాన్స్టిట్యున్సీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. 2014లో గొట్టిపాటి నర్సయ్య కుమారుడు గొట్టిపాటి భరత్ ఏలూరు సాంబశివరావు మీద పోటీ చేయడం జరిగింది. ఆయన ఓటమి పొందడం జరిగింది. తదనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది ఏలూరు సాంబశివరావు మీద. ఆయన ఓటమి చవి చూడటం జరిగింది. ఆయనకు పొలిటికల్ ఫీచర్ లేకుండా పోయింది. 2014లో పోటీ చేసిన భరత్కు ఫీచర్ లేకుండా పోయింది. 2024లో మరి ఎడం బాలాజీ వైసీపీ తరఫున లాస్ట్ మినిట్లో ఆయన టికెట్ తీసుకొచ్చుకొని పర్చూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. ఆ పోర్లో కూడా ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ నమోదు చేయడం జరిగింది. సో ఎడం బాలాజీకి కూడా పొలిటికల్ కెరీరు లేకుండా పోయింది. ఈ 3 సార్లు కూడా ముగ్గురు నేతలు ఏలూరు సాంబశివరావు తోటి కూడా తలపడినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. అంటే పర్చూరు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేసినా కూడా ఏలూరు సాంబశివరావే గెలుస్తున్నటువంటి సందర్భాలు. గత 3 సార్లుగా ఏలూరుకి ఆపోజిట్గా ఎవరైతే పోటీ చేస్తారో వారికైతే పొలిటికల్ ఫీచర్ లేకుండా పోయింది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అయితే ప్రస్తుతం రాజకీయాలకు డైవర్షన్ తీసుకొని నాకు వద్దురా బాబు రాజకీయాలు అనే పరిస్థితికి ఒక సీనియర్ లీడరు, ఓటమి ఎరుగని నేత. 2019 వరకు ఆయనకు ఓటమి అంటే ఏందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి మహానేతనే బట్టి కనిపించినటువంటి లీడర్గా ఏలూరు సాంబశివరావుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పర్చూరు కాన్స్టిట్యున్సీలో. అయితే గాదే మధుసూదన్ రెడ్డి, పెద్దయిన గాదే వెంకటరెడ్డి గారి అబ్బాయి అయినటువంటి మధుసూదన్ రెడ్డికి పర్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమించడం జరిగింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి ఏలూరుని తట్టుకోగలడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రభుత్వం 2024లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర నుంచి ప్రత్యేకంగా పొగాకు రైతుల సమస్యలను ఆయన పరిష్కరించడం జరిగింది. పొగాకు రైతులకు అక్కడ కొనుగోలు కేంద్రం పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కేంద్రానికి సంబంధించి కూడా మరి మార్కెట్ ద్వారా రైతులందరికీ అక్కడ మోటివేట్ చేసి మార్కెట్ ద్వారా కూడా పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేటట్టు మరి ఏలూరు సాంబశివరావు గారు చొరవ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్చూరులో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, పర్చూరు కాన్స్టిట్యున్సీ కానీ మార్టూరు నుంచి పర్చూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు డెవలప్మెంట్ అయితే ఇవన్నీ ఒక క్రమబద్ధీకరణగా కూడా ఏలూరు మార్పు ప్రదర్శిస్తున్న వేళ వైసీపీ తరఫున కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రాంగ్ కార్యక్రమం ఇంతవరకు చేయాల. అదేవిధంగా క్యాడర్ను క్రోడీకరించుకొని ఎక్కడైతే వైసీపీ క్యాడర్ ఉందో వారందరితో కూడా మమేకం అవుతూ పర్చూరు కాన్స్టిట్యున్సీ కానీ మార్టూరు తదితర ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులందరూ ఒక చోట చేసి భారీ కార్యక్రమం కూడా ఇంతవరకు పర్చూరు వైసీపీ చేయలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఏలూరు ఉనికిని అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి తట్టుకుంటాడా?